ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో వెంకటేశ్వరాయ నమ. ఓం నమో వెంకటేశ్వరాయ నమ. వెంకటేశ్వరుని దర్శించుకోండి. రేపు వచ్చే శనివారం రోజు ఇక్కడ దగ్గరలో మన్యంకొండ, మహబూబ్నగర్ డిస్టిక్ మన్యంకొండలో ఉంటాడు. పోయి దర్శించుకోండి. కింద అలవేలు మంగమ్మ ఉంటుంది. ఆయుష్లు పొందండి, ఆయుష్వాదం పెంచుకోండి, ఆమెను తలవండి. శనివారం రోజు వస్తే వెంకటేశ్వరుని పరిస్థితి ఎంతో పుణ్యం ఉంటుంది. ఎంతో ఐశ్వర్యాలు ఇస్తాడు దేవుడు. ఇదైతే నిజము. పోయి దర్శించుకోనండి. శనివారం రోజు ప్రయాణిస్తారు. మన్యంకొండ తిరుగుతారా పోయి రావచ్చు. దానికి తోడు ఇక్కడ మధ్యలో కురుమూర్తి దేవాలయం ఉంది. ఇప్పుడు ఉద్దాలు ఉంటాయి. రేపు బుధవారం రోజు ఉద్దాలు ఉంటాయి. జాతర మంచిగా నడుస్తుంది. పోయి దర్శించుకోరండి. జాతర నడుస్తుంది. చాలామంది ఎక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు కురుమూర్తి స్వామి. ఓం నమో గోవిందాయ నమ. ఓం నమో గోవిందాయ నమ. ఓం నమో కురుమూర్తి వాస గోవిందాయ నమ. కురుమూర్తి వాస గోవిందాయ నమ. ఎంతోమంది భక్తులు చాలామంది వస్తుంటారు. పోయి దర్శించుకుంటాండి. పోయి చాలా బాగుంటుంది. మీకు అనుకున్నట్టు జరుగుతుంది. కాబట్టి చాలా ఊరిని చాలామంది వెళ్ళిపోయి దర్శనం చేసుకొస్తారు. పోయి దర్శించుకుంటాండి కురుమూర్తి స్వామిని. మంచి దేవాలయం, మంచి కొండపైన కురుమూర్తి స్వామి దేవాలయము. స్నానాలు చేయడానికి కానీ, స్నానాలు చేయాలంటే అన్ని కోనేరు ఉంటుంది. దాసులు చేస్తారు, దేవుని చేస్తారు, వంటలను నైవేద్యం ఇస్తారు. మంగళారు చేయించుకొని దర్శించుకుంటాండి. మంచి పుణ్యం వస్తుంది. మీరు అనుకున్న పనులు అయిపోతాయి. ఇదైతే నిజం. పోయిరండి. దర్శనం వెంకటరమణ దర్శించుకే బాగుంటుంది. సరేనా? బాయ్. కురుమూర్తిని దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వరాయ నమ. ఓం నమో వెంకటేశ్వరాయ నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహావెంకటేశ్వరుని దర్శించుకోండి. చాలా పుణ్యం ఉంటుంది. అనుకున్న పనులు అవుతాయి. మన్యంకొండ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం రండి. తిరుపతి కన్నా పోయినంత పుణ్యం ఉంటుంది. అలవేలు మంగని దర్శించుకొని రండి. బాగుంది. తిరుపతి ముఖ్యం. బాగుంది. తిరుపతిలో మహబూబ్నగర్ చిన్న వెంకటేశ్వర గుడి. తిరుపతి దిగితే చిన్న తిరుపతి లాగా ఉంటుంది. పోయి దర్శించుకుని రండి. బాగా